ఆల్కీన్లు, ఆల్కైన్లకు సంబంధించినటువంటి విషయాలు మనం తెలుసుకుందాం. మరి ఈరోజు క్లాస్ మనం ప్రమేయ సమూహానికి సంబంధించినటువంటి విషయాలు చూద్దాం. మరి ప్రమేయ సమూహం అంటే ఏంటి అసలు? అంటే చూడండి, చాలా రకాలైనటువంటి కర్బన పదార్థాలు అనేటువంటివి కలిగి ఉన్నాయి. ఓకేనా? మన ఇక్కడ ఆర్గానిక్ కెమిస్ట్రీ ప్రకారంగా మనం పరిశీలిస్తే చాలా రకాల కర్బన పదార్థాలు అనేటువంటి కలిగి. ఇప్పుడు మీథేన్ అని చెప్తున్నాం, ఈథేన్ అని చెప్తున్నాం, అదేవిధంగా ఆమ్లానికి సంబంధించినటువంటి పదార్థాలు అని చెప్తున్నాం, ఆల్కహాల్కి సంబంధించినటువంటి పదార్థాలు అని చెప్తున్నాం. అంటే ఈ విధంగా వాటి యొక్క ధర్మాల ఆధారంగా వాటి యొక్క క్యారెక్టర్ని బేస్ చేసుకొని మనం ఒక్కొక్క పదార్థాన్ని ఒక్కొక్క రకంగా వర్గీకరించడం జరిగింది. వాటినే ఇక్కడ మనం ఏం చెప్తామంటే ప్రమేయ సమూహము అని చెప్తాం. వాటిని ఏం చెప్తాం? ప్రమేయ సమూహము అని చెప్తాం. మరి ఎటువంటి ప్రమేయ సమూహాలు ఉన్నాయో మనం ఈరోజు క్లాస్లో మనం నేర్చుకుందాం. ముఖ్యంగా ముందుగా ఇక్కడ మనం పరిశీలిస్తే ఆల్కహాల్ ప్రమేయ సమూహం. ఓకే, ఫంక్షనల్ గ్రూప్ అని చెప్తామండి. ఫంక్షనల్ గ్రూప్. ఓకే, ఆల్కహాల్ ఫంక్షనల్ గ్రూప్ అని చెప్తాం. మరి ఆల్కహాల్ ఫంక్షనల్ గ్రూప్ యొక్క సాధారణ ఫార్ములా ఏంటి, వాటికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ ఏంటి అనేటువంటి మనం నేర్చుకుంటాం. మరి ముఖ్యంగా ఈ ఆల్కహాల్కి సంబంధించినటువంటి సాధారణ ఫార్ములా కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే ఆర్ బాండ్ OH. అంటే దేనికైతే OH అటాచ్ అయిందో అప్పుడు మనం ఏం చెప్తాం? అది ఆల్కహాల్కు సంబంధించింది. అర్థమైందమ్మా? OH ఉంది అంటే అది ఆల్కహాల్కి సంబంధించింది అనేటువంటి విషయాన్ని మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. మరి ఇక్కడ ఆర్ అంటే ఏంటి? ఆల్కైల్ అనేటువంటి విషయం మనకు తెలుసు. ఏంటండి? ఆర్ అంటే ఆల్కైల్ అనేటువంటి విషయం మనకు తెలుసు. మరి ఇక్కడ ప్రధానంగా ఆర్ అంటే CH3 అంటే ఏంటండి? మీథైల్ అని చెప్తాం. ఇక్కడ మీథైల్. అదేవిధంగా C2H5. C2H5 అంటే ఏంటండి? ఈథైల్ అని చెప్తాం. అదేవిధంగా C3H7 ప్రొఫైల్గా ఇక్కడ మనం చెప్తాం. C4H9 బ్యూటైల్గా ఇక్కడ మనం తెలియజేస్తాం. అంటే ఈ విధంగా పెంటైల్, హెక్సైల్, హెప్టైల్ ఇవన్నీ ఆల్కైల్గా ఇక్కడ మనం. ఓకే, ఏంటండి? ఆల్కహాల్ యొక్క జనరల్ ఫార్ములా ఏంటండి? ఆర్ బాండ్ OH. మరి ఆర్ అంటే ఆల్కైల్. ఓకే, మరి ఇక్కడ ఆల్కైల్ అంటే మీథైల్, ఈథైల్, ప్రొఫైల్, బ్యూటైల్ ఈ విధంగా. సరే, మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, ఇక్కడ ఆర్ అంటే ఏదైతే CH3 రాద్దామా? ఆర్ అంటే CH3 రాద్దామా? CH3 దీనికి ఏమన్నా అవుతుంది? OH. CH3 అంటే ఏంటండి? మీథైల్. మరి OH అటాచ్ అయితే ఏమని చెప్పినా? ఆల్కహాల్. పేరు చెప్పండి ఇప్పుడు. మీథైల్ ఆల్కహాల్. అర్థమైందా? ఓకే, అంటే మొత్తం మీద ఆల్కైల్ అనేటువంటి ఏదైనా ఒకటి మనం రాసి దానికి OH అటాచ్ చేసాము అంటే ఆల్కహాల్ అని చెప్తాం. సరే, మరి C2H5 రాద్దామా? C2 దీనికి OH అటాచ్ చేద్దాం. ఏంటి పేరేంటి? ఈథైల్ ఆల్కహాల్. ఓకే, ఈథైల్ ఆల్కహాల్. C3H7OH ప్రొఫైల్ ఆల్కహాల్. అంటే మొత్తం మీద OH ఉంది అంటే ఏం చెప్తున్నాం? ఆల్కహాల్ అనేటువంటి వాడు చెప్తున్నాం. అర్థమైందమ్మా? ఆల్కహాల్ అని చెప్తున్నాం. అదే ఒకవేళ C4H9OH బ్యూటైల్ ఆల్కహాల్. ఓకే, బ్యూటైల్ ఆల్కహాల్. అంటే మొత్తం మీద ఆల్కహాల్ అనేటువంటి ఏదైతే ఉంటుందో చూడండి, మనకు చాలా రకాలుగా లభిస్తుంది ఆల్కహాల్ అనేది.
అంటే ఏంటి ముఖ్యంగా మనం మెడిసిన్లలో కొంత ఆల్కహాల్ యూజ్ చేస్తాం మెడిసిన్లలో. అదేవిధంగా మనకేంటిది ఇప్పుడు వైన్లలో కానీ బీర్ విస్కీ వీటిలలో కూడా ఆల్కహాల్ ఉంటుందండి. అంటే అన్నీ మరి ఒకే రకానికి చెందినవే కావు. ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైనటువంటి ఆల్కహాల్. ఎక్కువగా మనం ఉపయోగించేటువంటి ఆల్కహాల్ ఏంటంటే ఈథైల్ ఆల్కహాల్ అండి. C2H5OH ఈథైల్ ఆల్కహాల్ మనం ఎక్కువ యూజ్ చేస్తాం. కానీ ఈథైల్ ఆల్కహాల్ తాగడానికి ఎక్కువగా అంటే ఈథైల్ ఆల్కహాల్ అండి. కానీ ఈథైల్ ఆల్కహాల్ ఒకవేళ యూజ్ చేస్తే అప్పుడు అనేక రకాలైనటువంటి డిసీజెస్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటుంది. మరి అన్నీ మనం ఏంటి డ్రింకింగ్ పర్పస్ అన్నీ యూజ్ అవుతాయా? యూజ్ కావండి. కొన్ని మాత్రమే యూజ్ అవుతాయి. ఇక కొన్ని మెడిసిన్లలో కానీ కొన్ని కాంపౌండ్స్ ప్రిపేర్ చేయడంలో కానీ అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా మనకు ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, ఇంకొక విషయం ఇక్కడ మీకు చెప్పాలి. ఏంటి సార్? ఐయుప్యాక్ విన్నారా? 10th క్లాస్లో ఐయుప్యాక్ అనేవాడు. అసలు ఐయుప్యాక్ అంటే ఏంటండి? ఓకే, గుడ్. ఇంటర్నేషనల్ యూనియన్ ఫ్యూల్ అప్లైడ్ కెమిస్ట్రీ. చెప్పండి ఒకసారి. ఇంటర్నేషనల్ యూనియన్ ఫ్యూల్ అప్లైడ్ కెమిస్ట్రీ. సి అంటే కెమిస్ట్రీ, ఏ అంటే అప్లైడ్, పి అంటే ఫ్యూల్, యూనియన్, ఐ మీన్స్ ఇంటర్నేషనల్. ఇంటర్నేషనల్ యూనియన్ ఫ్యూల్ అప్లైడ్ కెమిస్ట్రీ. సో ఇది మనకు ఒక సొసైటీ అండి, ఒక సంస్థ. మరి ఈ సంస్థ వాళ్ళు కూడా ఒక విషయం చెప్పారు. ఇగో ఆల్కహాల్ను గిట్లా కూడా పిలవచ్చు అనే ఒక వాడు చెప్పారు మనకి. దాన్ని మనం ఐయుప్యాక్ వర్డ్ అంటాం. ఓకేనా అమ్మా? ఇప్పుడు మనం ఇంతవరకు ఆల్కహాల్ అని చెప్తున్నాం, మీథైల్ ఆల్కహాల్ అని చెప్తున్నాం, ఈథైల్ ఆల్కహాల్ అని చెప్తున్నాం, ప్రొఫైల్ ఆల్కహాల్ అని చెప్తున్నాం, బ్యూటైల్ ఆల్కహాల్ అని చెప్తున్నాం. మరి ఐయుప్యాక్ అనేటువంటి ఆ సొసైటీ వాళ్ళు ఏం చెప్పారు? ఇంకొక పేరుతో కూడా పిలవచ్చు అనే విషయం చెప్పారు. ఏంటి అది అంటే ఓల్ అనేటువంటి వర్డ్. ఓల్ అంటే ఒకసారి చూడండి, దీన్ని మనం మీథైల్ ఆల్కహాల్ అంటాం కదా. ఎన్ని కార్బన్లు ఉన్నాయి? ఒకటే కదా. కాబట్టి మిథనాల్ ఓల్ అనేటువంటి వర్డ్ వస్తుందా? మిథనాల్ అంటే మనం ఇంగ్లీష్లో మిథనాల్ ఓల్ అనే వర్డ్ వస్తుంది. ఓఎన్. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, రాసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎటైపునా ఏఎల్ అంటేనేమో ఒక కాంపౌండ్, ఓఎల్ అంటే ఆల్కహాల్, ఏఎల్ అంటేనేమో ఆల్డిహైడ్ అనే వేరే ఉంటుంది. ఆల్డిహైడ్ అని. ఓఎల్ అంటే ఆల్కహాల్, ఓల్. సరే, దీన్ని ఇథనాల్ అన్నా కదా. మరి ఇదేంటండి? ఇథనాల్, ప్రొపనాల్, బ్యూటనాల్, పెంటనాల్, హెక్సానాల్, హెప్టనాల్. ఓకే, యు అండర్స్టాండ్? అంటే ఓల్ అనేటువంటి వర్డ్ ఇక మనకి ఐయుప్యాక్ వర్డ్గా ఇక్కడ మనం తెలియజేస్తాం. అంటే ఇక్కడ దీన్ని మనం మీథైల్ ఆల్కహాల్ అన్నా మిథనాల్ అన్నా ఒకే రకమైన అర్థం వచ్చేస్తుంది. ఈథైల్ ఆల్కహాల్ అన్నా ఇథనాల్ అన్నా మనకి ఒకే రకమైన అర్థం వచ్చేస్తుంది. ఓకేనా? చెప్పండి. ఆల్కహాల్ యొక్క సాధారణ ఫార్ములా R/OH. R అంటే ఆల్కైల్, ఆల్కైల్ అంటే మిథైల్, ఈథైల్, ప్రొపైల్, బ్యూటైల్. మరి ఇక్కడ CH3OH అంటే మిథైల్ ఆల్కహాల్ లేక మిథనాల్, ఈథైల్ ఆల్కహాల్ లేక మిథనాల్, ప్రొపైల్ ఆల్కహాల్ లేక ప్రొపనాల్, బ్యూటైల్ ఆల్కహాల్ లేక బ్యూటనాల్. ఓకే, ఏంటంటే ఐయుప్యాక్ వర్డ్ ఏంటండి? ఓల్. ఓకేనా? అర్థమైంది ఇక్కడ. ఇది మనకు
ఏది ఆల్కహాల్ ఫంక్షన్ గ్రూప్ సంబంధించినటువంటి విషయం. సరే, మనం తర్వాత ఇది నైస్ తర్వాత అదేవిధంగా మనం ఆల్డిహైడ్ ఫంక్షన్ గ్రూప్ గురించి నేర్చుకున్నాం. ఓకే, ఆల్డిహైడ్. సరే, మరి ఆర్ బాండ్ OH ఉంటే ఆల్డిహైడ్ అన్నాం కదా, సరే ఆల్కహాల్ అన్నాం కదా. మరి ఆల్డిహైడ్ ఏది కలిగి ఉంటే ఆల్డిహైడ్ అయింది? చూడండి, CHO కనుక ఉన్నట్లయితే ఆల్డిహైడ్ అంటామండి. OH ఉంటే ఆల్కహాల్ అవ్వదు, మరి CHO ఉంటే ఆల్డిహైడ్. ఆల్డిహైడ్ చూడండి, ఇక్కడ R H లేదా R బాండ్ CHO అని చెప్పండి. H లేదా R బాండ్ CHO అని చెప్తామండి. సాధారణంగా జనరల్ ఫార్ములా అంటే అర్థం ఏంటంటే R బాండ్ CHO, ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే ఏదైనా ఒక కాంపౌండ్కి CHO కనబడుతుంది అక్కడ అంటే అర్థం ఏంటి? అది ఆల్డిహైడ్. మరి ఏదైనా ఒక కాంపౌండ్లో OH ఉంది, అది ఆల్కహాల్ అండి. ఓకేనమ్మా? అంటే ఈ విధంగా OH ఉంటేనేమో ఆల్కహాల్, CHO ఉంటేనేమో ఆల్డిహైడ్. సరే, ఇక మనకు ఆల్రెడీ తెలుసు ఆర్ అంటే ఏంటండి? ఆల్కైల్. ఆర్ అంటే ఆల్కైలే కదా, అంటే ఏంటి? మిథైల్, ఈథైల్, ప్రొపైల్, బ్యూటైల్, ఇవన్నీ ఆల్కైల్. సరే, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సరే, నేను H లేదా R అని చెప్తున్నా. ఫస్ట్ H రాస్తాను. ఓకే, HCHO. HCHO. ఈ HCHO మనం ఏం చెప్తామంటే ఇంపార్టెంట్ అండి, ఇది ఫార్మాల్డిహైడ్ అని చెప్తామండి. ఫార్మాల్డిహైడ్ ఏంటండి? ఫార్మాల్డిహైడ్ యొక్క ఫార్ములా HCHO. ఓకేనమ్మా? HCHO అంటే ఫార్మాల్డిహైడ్. సరే, ఇక RCHO, R ప్లేస్ ఏంటంటే మీథైల్ రాద్దాం, ఈథైల్ రాద్దాం, ఏదైనా ఒకటి రాద్దాం. సరే, మీథైల్ రాస్తున్నాం. ఇంకో R ప్లేస్లో CH3 రాస్తున్నాం. ఇక్కడ R ప్లేస్లో CH3 రాస్తున్నాం. CH3 రాసి CHO రాస్తున్నాం. దీన్ని ఇంపార్టెంట్ అండి, ఇది కూడా ఎసిటాల్డిహైడ్ అంటాము. ఎసిటాల్డిహైడ్ అంటాము. ఎసిటాల్డిహైడ్. మరి CH3 ప్లేస్లో ఇంకొక ఏదైనా చెప్పండి. C2H5 రాద్దామా, ఇదే రాద్దామా? సరే, C2H5 CHO. ప్రతి దానికి CHO ఉంది చూడండి. ఆల్డిహైడ్ అంటే ఖచ్చితంగా CHO ఉండాలని చెప్పుకున్నాం కదా. సరే, ఇక్కడ ఒక విషయం చెప్పాలి. దీంట్లో ఎన్ని కార్బన్లు ఉన్నాయండి? ఒకటి. దీంట్లో 2, దీంట్లో 3 ఉంటాయి కదా. సరే, దీంట్లో ఒక కార్బన్ ఉంది కదా, కాబట్టి ఒక కార్బన్ ఉంది అంటే మీత్ కదా, 2 ఉంటే ఈథ్, 3 ఉంటే ప్రోప్. సరే, ఒక కార్బన్ ఉంది కాబట్టి దీన్నే ఒక విధంగా మిథనాల్డిహైడ్ అని చెప్తామండి. మిథనాల్డిహైడ్. ఒక కార్బన్ ఉంటే మిథనాల్డిహైడ్, మరి 2 కార్బన్లు ఉంటే ఇథనాల్డిహైడ్, 3 ఉంటే ప్రొపనాల్డిహైడ్, 4 ఉంటే బ్యూటనాల్డిహైడ్. మరి దీంట్లో ఎన్ని కార్బన్లు ఉన్నాయండి? 3. సో 3 కార్బన్లు ఉన్నాయి కాబట్టి ప్రొపనాల్డిహైడ్ అని చెప్తుంది. కదా, ఆల్డిహైడ్. ఆల్డిహైడ్ అనేటువంటి వర్డ్ వచ్చేస్తుంది కదా. అంటే ఈ విధంగా ఒక కార్బన్ ఉంటే మిథనాల్డిహైడ్, 2 కార్బన్లు ఉంటే ఈథనాల్డిహైడ్, 3 కార్బన్లు ఉంటే ప్రొపనాల్డిహైడ్, 4 ఉంటే బ్యూటనాల్డిహైడ్. ఓకే, ఈ విధంగా మనం ఆల్డిహైడ్ ఇక్కడ మనం చెప్పడం జరుగుతుంది. సరే, మరి IUPAC వాళ్ళు ఏం చెప్పారు సార్ మనం తెలుసుకోవాలి కదా. సో IUPAC వాళ్ళు మనకు చెప్పినటువంటి వర్డ్ ఏంటంటే ఆల్. ఆల్ అక్కడ OL ఓల్ ఉంటే
ఆల్కహాల్. మరి ఏఎల్ ఆల్ ఉంటే ఆల్డిహైడ్. ఓకే, సరే చెప్పండి ఇక్కడ ఎన్ని కార్బన్లు ఉన్నాయి? ఒకటి. మిథనాల్. మిథనాల్. అదే ఇక్కడనే మిథనోల్ అయితే ఆల్కహాల్. అర్థమైంది ఇక్కడ డిఫరెన్స్? మిథనాల్, మిథనోల్. మిథనోల్ అనేటువంటిది ఆల్కహాల్, మిథనాల్ అనేటువంటిది ఆల్డిహైడ్. గుడ్. ఓకే, సరే ఇది మిథనాల్ కదా, మరి ఇదేంటిది? మిథనాల్. మిథనాల్. ఓకే, ఆల్వాడే కదా ఆల్. మిథనాల్, మిథనాల్, ప్రొపనాల్, బ్యూటనాల్, పెంటనాల్. ఓకేనా? అంటే ఈ విధంగా ఆల్ అనేటువంటి వర్డ్ వచ్చేస్తుంది. చెప్పండి. ఓకే, మిథనాల్, ఇథనాల్, ప్రొపనాల్ ఈ విధంగా తెలియజేస్తాం కదా. మరి ఆల్డిహైడ్ యొక్క సాధారణ ఫార్ములా ఆర్ బాండ్ సిహెచ్, లేక HCHO అని చెప్తాం. మరి HCHO అంటే ఫార్మాల్డిహైడ్ అని చెప్తాం. లేక ఒకే కార్బన్ ఉంది కాబట్టి మిథనాల్డిహైడ్ అని చెప్తాం. ఐయు ప్యాక్ని బట్టి మిథనాల్ అని చెప్తాం. మరి ఆర్ ప్లేస్లో CH3 కానీ C2H5 కానీ ఏమైనా రాయవచ్చు. ఒకవేళ CH3 కనుక రాస్తే CH3CHO అవుతుంది కదా, అంటే ఎసిటాల్డిహైడ్ అని చెప్తాం. మరి దాంట్లో 2 కార్బన్లు ఉన్నాయి కదా, కాబట్టి ఇథనాల్డిహైడ్ అని చెప్తాం. లేక ఇథనాల్. 3 కార్బన్లు ఉంటే ప్రొపనాల్డిహైడ్ లేక ప్రొపనాల్. ఈ విధంగా తెలియజేస్తాం. ఓకే, ఇట్ ఈస్ క్లియర్? గుడ్. ఓకే, మరి ఇంకొక ఫంక్షన్ గ్రూప్కి సంబంధించినటువంటి విషయం చూద్దాం. చూడండి, ఇక్కడ కీటోన్ ఫంక్షన్ గ్రూప్కి సంబంధించినటువంటి విషయం ఏంటో చూద్దాం. కీటోన్. మరి కీటోన్కి సంబంధించినటువంటి సాధారణ ఫార్ములా ఏ విధంగా ఉంటుంది అంటే ఆర్ బాండ్ సి డబుల్ బాండ్ ఓ బాండ్ ఆర్. ఇక్కడ సి డబుల్ బాండ్ ఓ ఉండి ఇటు ఇటు ఆల్కైల్ గ్రూపులు ఉన్నాయి అంటే కీటోన్. మనకు సి డబుల్ బాండ్ ఓ ఉంది, ఇటు ఒక ఆల్కైల్ ఉంది, ఇటు ఒక ఆల్కైల్ ఉంది, అంటే కీటోన్. ఓకే, మరి ఇక్కడ ఆర్ అంటే ఏంటి? ఆల్కైల్ అనేటువంటి విషయం తెలుసు కదా. ఓకే, చూడండి, మరి ఇక్కడ CH3 మిథైల్, C2H5 ఈథైల్, C3H7 ప్రొపైల్ అనేటువంటి విషయం మనకు తెలుసు ఇక్కడ. సరే, నేను రాస్తున్నా చూడండి. CH3 రాస్తున్నారా నా CH3? ఓకే, బాండ్ సి డబుల్ బాండ్ ఓ. మరి ఇక్కడ కూడా CH3 రాస్తున్నా. ఇక్కడ ఒక డౌట్ సార్, మరి ఇటువైపు CH3 రాసినా అటువైపు CH3 రాసినా మరి అటువైపు C2H5 ఇంత రాయరాదా? రాయచ్చు. ఇక్కడ ఏంటి? ఇక్కడ CH3 C డబుల్ బాండ్ ఓ C2H5 రాయచ్చండి. 2 ఒకే రకమైనటువంటి గ్రూపులు రాయొచ్చు, వేరు వేరు గ్రూపులు రాయొచ్చు. ఈ 2 మిథైలే, కానీ ఇక్కడ మిథైల్, ఇక్కడ ఈథైల్. సరే, పేరు చూద్దామా, ఏమంటామో చూద్దామా. ఇదేంటండి? మిథైల్. ఇదేంటండి? మిథైల్. అంటే 2 మిథైల్ ఉన్నాయి కదా, 2 మిథైల్ ఉన్నాయి కాబట్టి మనం ఏం చెప్తామంటే డైమిథైల్ అని చెప్తాం. డైమిథైల్ అంట. ఇక మిడిల్లో సి డబుల్ బాండ్ ఉంది కదా, కీటోన్ అని చెప్తాం. డైమిథైల్ కీటోన్ దింపేది. సరే, ఇక్కడ చూద్దాం. మరి ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి డైమిథైల్ అని చెప్పిన. మరి వేరు వేరు ఉన్నాయి కదా ఇక్కడ. అంటే ఫస్ట్ ఏముంది? మిథైల్. తర్వాత ఏముంది? ఈథైల్. మిథైల్, ఈథైల్ కీటోన్.
మిథైల్ ఈథైల్ కీటోన్. ఈ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి డైమిథైల్ కీటోన్ అన్నారు. సరే ఇంకొక ఎగ్జాంపుల్ ఏం చెప్తారు అసలు మీ పేరు చెప్పండి చూద్దాం. చూడండి C2H5 బాండ్ C డబుల్ బాండ్ O C3H7. C2H5 అంటే ఏంటండి ఈథైల్, C3H7 అంటే ఏంటండి ప్రొపైల్. ఈథైల్ ప్రొపైల్ కీటోన్. అర్థమైందమ్మా? సరే రెండు సేమ్ రాస్తున్నారు చెప్పండి చూద్దాం. C2H5 C డబుల్ బాండ్ O C2H5 డైఈథైల్. గుడ్, డైఈథైల్. ఒకవేళ రెండు ప్రొఫైల్ ఉంటే డై ప్రొఫైల్ కీటోన్, లేక రెండు బ్యూటైల్ ఉంటే డై బ్యూటైల్ కీటోన్. అంటే ఈ విధంగా రెండు ఉన్నట్లయితే డై అనేటువంటి వర్డ్ చెప్పి మనం మిథైల్ ఉంటే మిథైల్, ఈథైల్ ఉంటే ఈథైల్ కీటోన్ పెట్టాలి. కానీ ఇక్కడ వేరు వేరు ఉన్నాయి కాబట్టి మిథైల్ ఈథైల్ కీటోన్, ఈథైల్ ప్రొఫైల్ కీటోన్. ఇక్కడ డై ఈథైల్ కీటోన్. సరే అంత మంచిగా ఉంది. మరి ఐయుపాక్ వర్డ్ ఏంటి అసలు? కీటోన్. గుడ్, ఓన్. కీటోన్, ఓన్. సరే మీరే చెప్తున్నారు, నేను చూడండి. ఇందులో ఎన్ని కార్బన్స్ ఉన్నాయండి? 3 అంటే ఏంటండి? ప్రోప్ కదా. ప్రొపానోన్, ఓన్, ప్రొపానోన్. దీంట్లో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 1 2 3 4. బ్యూటానోన్, గిన్నెలు ఉన్నాయి. 2 3 3 6. హెక్సానోన్. మరి దీంట్లో 5 కదా. పెంటానోన్. అర్థమైందమ్మా? అంటే 3 కార్బన్లు ఉంటే కనుక ప్రొపానోన్, 4 కార్బన్లు ఉంటే బ్యూటానోన్, బ్యూటానోన్, 5 ఉంటే పెంటానోన్, 6 ఉంటే హెక్సానోన్. ఓన్ అనేటువంటి వర్డ్ వచ్చేస్తుంది. ఓకేనా? ఓన్ అనేటువంటి వర్డ్ వచ్చేస్తుంది. అంటే చెప్పండి జనరల్ ఫార్ములా ఏంటండి? ఆర్ బాండ్ సి డబుల్ బాండ్ ఓ బాండ్ ఆర్. ఆర్ అంటే ఏంటండి? ఆల్కైల్. మరి ఆర్ అనేటువంటిది ఈక్వల్గా తీసుకోవచ్చు, డిఫరెంట్గా తీసుకోవచ్చు. మరి దీని యొక్క ఐయుపాక్ వర్డ్ ఏంటండి? ఓన్. సరే ఆల్కహాల్ యొక్క జనరల్ ఫార్ములా ఆర్ బాండ్ ఓహెచ్. ఐయుపాక్ వర్డ్ ఓన్. ఆల్డిహైడ్ ఆర్ బాండ్ సిహెచ్ఓ. మరి ఐయుపాక్ వర్డ్ ఆల్. ఆల్. ఆల్డిహైడ్ ఆలే కదండి. ఓకే, ఆల్కహాల్ ఓన్. ఇది మనకి కీటోన్కి సంబంధించినటువంటి ఫంక్షన్ మనం చేస్తాం. ఓకే, చూద్దాం. ఇంకొకటి నేర్చుకుందామా? లాస్ట్. ఓకే, సరే. ఇప్పుడు కార్బాక్సిలిక్ ఆమ్ల ప్రవేశం. ఆమ్లము అంటే ఖచ్చితంగా COOH ఉంటుందండి. యాసిడ్ అంటే COOH ఉంది అంటే మనం ఏంటిది కన్ఫర్మ్గా అది యాసిడ్కి సంబంధించింది, ఆమ్లానికి సంబంధించింది అనే విషయం చెప్తాం. సరే మరి జనరల్ ఫార్ములా ఏంటి ఇక్కడ అంటే H లేదా R బాండ్ COOH. మొత్తం మీద COOH ఉంటే యాసిడ్. మనకు ఇంతవరకు ఒకసారి చూడండి. ఒకసారి ఆర్ బాండ్ OH ఉంటేనేమో ఆల్కహాల్, ఆర్ బాండ్ CHO ఉంటేనేమో ఆల్డిహైడ్, ఆర్ బాండ్ C డబుల్ బాండ్ O బాండ్ R ఉంటేనేమో కీటోన్. మరి ఆర్ బాండ్ COOH ఉంటే ఆమ్ల ప్రవేశ సమూహం అని చెప్తాం. సరే మనకు ముందుగా H రాద్దాం. చూడండి HCOOH. సరే ఇది ఒకటి. మరి ఆర్ ప్లేస్లో మనం మిథైల్ రాద్దామా? ఆర్ అంటే ఆల్కైల్ కదా, మిథైల్ రాద్దామా? ఓకే, CH3COOH. లేక ఈథైల్ రాద్దాం.
ఇంకొక రాద్దాం C2H5 COOH లేక C3H7 COOH. సరే నేమ్ ఏంటో చూద్దాం. చూడండి దీన్ని మనం ఫార్మిక్ ఆమ్లము అంటాం. దీని పేరు ఫార్మిక్ ఆమ్లము అంటాం. ఒకటి అబ్జర్వ్ చేస్తారా మీరు? ఇక్కడ ప్రధానంగా ఏంటంటే చీమల కొండల నుంచి, చీమలు కూడా తెలిసారా, చీమల కొండల నుంచి మనకు ప్రధానంగా ఏర్పడేటువంటి ఆమ్లం ఏంటంటే అందుకే మనం పుట్టినప్పుడు ఏంటంటే మన బాడీలోకి వెళ్తుంది యాసిడ్, అందుకే దుర్యోగపడుతుంది, కాస్త ఉడుతుంది అక్కడ మనకి ఉబ్బలు వచ్చేస్తాయి. ఎందుకు? ఆ యాసిడ్ అనేటువంటి లోపలికి వెళ్తుంది కాబట్టి. అంటే ఫార్మిక్ ఆమ్లము అని చెప్తాం. దీని పేరు మీరు చెప్పాలండి. CH3COOH అంటే ఏంటండి? ఎస్టిక్ ఆమ్లం. ఎస్టిక్ ఆమ్లం. దీనికి ఒక పేరు వెనిగర్. మనం సర్వసాధారణంగా ఏంటిది వంటకాలలో ఎక్కువ యూజ్ చేస్తాం, వెనిగర్ అనేటువంటి యూజ్ చేస్తారండి. స్వీట్లలో కానీ డిఫరెంట్ వంటకాలలో యూజ్ చేస్తాం వెనిగర్. దాన్ని మనం ఎస్టిక్ ఆమ్లము అని చెప్తాం. అంటే మన షాప్లో ఎట్లా అమ్ముతారు? వెనిగర్ అన్నట్టు అమ్ముతారు. ఓకే సరే. దీంట్లో ఓయిక్ అనేటువంటి వర్డ్ వస్తుందండి. ఓయిక్. సరే ఇలా ఎన్ని కార్బన్లు ఉన్నాయండి? ఒకటే కదా. మిథనోయిక్. ఇందులో ఎన్ని కార్బన్స్ ఉన్నాయండి? ఇథనోయిక్. ఇందులో ఎన్ని కార్బన్స్ ఉన్నాయండి? 3. ప్రొపనోయిక్. ఇందులో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? బ్యూటనోయిక్. ఓకేనా? అంటే కాకపోతే ఈ రెండింటిని కొంచెం స్పెసిఫిక్గా మనం యూజ్ చేస్తాం. అంటే దీనేమో ఫార్మిక్ ఆమ్లము అని చెప్తాం, దీనేమో ఎస్టిక్ ఆమ్లం అని చెప్తాం, లేక వెనిగర్ అని చెప్తాం. ఇక మళ్ళీ మనం ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క రకంగా కూడా మనం పలకవచ్చు. అంటే ఒక కార్బన్ ఉంటేనేమో మిథనోయిక్, 2 కార్బన్లు ఉంటే ఇథనోయిక్, 3 కార్బన్లు ఉంటే ప్రొపనోయిక్, 4 ఉంటే బ్యూటనోయిక్. ఈ విధంగా చెప్తామండి. ఓకే. అంటే మొత్తం మీద ఆమ్లాల యొక్క లేక కార్బాక్సిలిక్ ఆమ్లాల యొక్క జనరల్ ఫార్ములా ఏంటండి? R-COOH. ఓకే. R అంటే ఆల్కైల్. మనం ఈ విధంగా నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఇవ్వచ్చు. ఓకే. ఇవి మనకు కార్బాక్సిలిక్ ఆమ్ల ప్రమేయ సమూహానికి సంబంధించిన విషయం. మనం మిగతా విషయాలు తర్వాత క్లాస్లో నేర్చుకుందాం. ఓకే.